విశాఖ గాజువాక ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ చేపట్టింది. తెలుగోడు అకౌంట్ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో ఎల్లుండ దేశ ప్రధాని మోడీ గారు 3వసారి విశాఖపట్నం వస్తూ ఉన్నారు. వారిని పోరాట కమిటీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంటు, దీన్ని అమ్మడం లేదని ప్రకటిస్తూ సెయిల్లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు, 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి నెలల తరబడి ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల తాలూకా డబ్బుల్ని 2000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం శతకం వేస్తూ ఉంది. ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టాం. కాబట్టి 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇమ్మంటున్నాం. చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకి 19 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. మేము ఎప్పుడు ₹1 కూడా ఎగ్గొట్టలేదు. రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతూ ఉన్నాము. ఎల్లుండ మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తూ 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి, దానికోసం రాష్ట్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు చలో కలెక్టరేట్ పోతా ఉన్నాం. ఇక్కడ బయలుదేరి శ్రీనగర్ మీదుగా, గాజువాక మీదుగా, ఎన్ఐడి కొత్త రోడ్డు నుండి కంచరపాలెం మీదుగా సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుండి బీచ్ ఒడ్డుకు వెళ్ళి ఆడ కోట్లపేట దగ్గర బళ్ళు పార్క్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. దీనికి ఒక చరిత్ర ఉంది. ప్రాణ త్యాగాలతోటి ఉద్యమిస్తున్న స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా, దౌర్జన్యంగా 100% అమ్ముతామని చెప్పి 4 సంవత్సరాల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు ఉక్కు ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం, అమ్మేస్తాం, లేదా మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు కానీ నేను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. రేపు 8వ తేదీ విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల ఉద్యమాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలుపుతాము. దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా 20,000 కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాము. అదేవిధంగా మైన్స్ కేటాయిస్తాము, నిర్వాసిత ఉద్యోగం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోనీగా అనౌన్స్ చేయించాలి. ఎందుకంటే మాకు అమరావతి, పోలవరమే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది 3వ కన్ను. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే రాష్ట్రమే లేదు. లక్షలాది మంది ఆధారపడి ఉన్న ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 60,000 కోట్లు ట్యాక్సులు కట్టాము. అలాగే 4-5,000 కోట్లు పెట్టుబడి పెడితే సుమారు 4 లక్షల కోట్ల ఆస్తిని సంపాదించిన స్టీల్ ప్లాంట్ని ఎవరికి అంబానీకో, అదానీకో, పోసుకోకో, జిందాల్కో కట్టుబెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ కానీ మీరు కాపాడుకోకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా మూలు చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. 8వ తారీఖున కేటాయించాలి. ఇంకా శంకుస్థాపన చేయని హాస్టల్ మెట్టలకి ఇనుప ఖనిజాలు ఇవ్వాలి, గనులు ఇవ్వాలని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు అడగట్లేదని చెప్పి మేము పోరాట కమిటీ అడుగుతున్నాం. ఖచ్చితంగా 8వ తారీఖుని మీరు అనౌన్స్మెంట్ చేయాలి. ఈ ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఇంకా ముందుకెళ్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కు భారతదేశంలోని అతిపెద్ద స్టీల్ పరిశ్రమ. లక్షలాది మందికి ఉపాధి చూపించేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ అనేక పోరాటాలు, త్యాగాలు, 32 మంది ప్రాణాలు త్యాగం చేశారనమాట. 26,000 ఎకరాలు, 18,000 రైతులు త్యాగం చేసి ఇవాళ 7.3 మిలియన్ టన్స్ని ప్లాంట్, విశాఖ ఉక్కు కర్మాగారం టర్నౌండ్ చేసిన కంపెనీ, అప్పులు తీర్చిన కంపెనీ, ఒక పెద్ద విస్తరణ చేసిన కంపెనీని ప్రధానమంత్రి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాం, మూసేస్తామని చెప్పేసి అనేక మార్లు ప్రకటన చేశాడనమాట. ఆ ప్రకటన అనేది సరైనది కాదని చెప్పేసి రాష్ట్రంలోనే అనేక పార్టీలు విశాఖ ఉక్కుని ఆంధ్ర ప్రజలు కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అలాగే విశాఖ ఉక్కు కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే ఇవాళ కొంతమంది నాయకులు చెప్తున్నారనమాట, విశాఖ ఉక్కుకి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటికే అప్పులు తీర్చిన కంపెనీ మళ్ళీ ఇంకా అప్పులతో పాటు మరిన్ని అప్పులు, వడ్డీలు పెరిగేలాగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైన విధానం కాదు. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఇవాళ ఎన్నికల్లో చెప్పారు, ఎన్డీఏ కూటమి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. రీఇన్వెస్ట్మెంట్ అని మళ్ళీ పాస్కో అనే జిందాల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేస్తున్నాం. అలాగే రేపు ఎల్లుండి కూడా వారు సరైన ప్రకటన లేకపోతే మటుకు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా రాజకీయ తీర్మానం చేశారు, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం అని చెప్పేసి. కానీ ఈవేళ రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారన్నమాట. మళ్ళా మరింత అప్పులు పాలు చేసే పద్ధతిని మేము అంగీకరించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.